కొద్ది వార్తలు అందరికి శనాది బిడ్డలారా. ఇక మరి అందరూ సిద్ధంగా ఉన్నట్టనా తినే ఇక మరి మీ నర్సయ్య తాత మాత్రము మరి రామసక్కని శుద్ధులు ముచ్చట్లు పట్టుకొని రానే వచ్చిండు. ఇక వారు చెప్పుకుందాం పారి మరి పెద్ద పెద్ద వార్తలు ఏమున్నాయి ఏంది ఏం కదా చూద్దాం పారి. ఆహా నానా రుసులు తిన్న రాజు కడుపులో పేగులు లేవు అన్నట్టుగానే తయారైందిగా కేసీరావయ్య పరిస్థితి. ఇక కంది శ్రీనివాసరెడ్డి పటేల్ కడుపు చల్లకుండా నీ దండం పెట్టి మరి తెల్లదాకా పొద్దున్న దాకా ఏం ఆలోచన చేసిండో ఎట్లా చక్రం తిప్పిండో కానీ వామ్మో బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టు చేసినాడు సారు. మరి అంతరామ సక్కని పని ఏం చేసిండు ఏంది ఏ కదా ఒకసారి చూద్దాం పని మనం కూడా. ఇక నువ్వు బట్ట నేను బట్ట తెల్లారే పొదుగుకే ఫిబ్రవరి చివరి ఆఖరికో మార్చి మొదటి వారంలోనో పార్లమెంటు షెడ్యూల్కు పచ్చ జెండా ఊపుతట్టురు అని ఆదిలాబాదును కాంగ్రెస్ కంచుకోటగా మార్చాలని కంకణం కట్టుకొని సమాజ సేవలో ముందున్న కంది శ్రీనివాసరెడ్డి పటేలు మంత్రి సీతక్కతోటి ఇక మరి ఏం ఉపయోగం చేసిర్రు ఏం కదో కానీ ఒక్క దెబ్బకు రెండు పీటలు అన్నట్టు ఆదిలాబాదు జెడ్పీ చైర్మన్ రాతోడు జనార్దను, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఇక మూడు రంగుల జెండే ముద్దు అన్నట్టుగా చెయ్యి పార్టీలో షరీకా అయ్యారటనులా. ఇక చూడు రే కంది సీనన్నతోటి రాబోయే రోజుల్లో కథ ఎట్లా నడిపిద్దామని తమాషా ముచ్చట పెడుతుర్రో ఏమో పో. ఇప్పటికే కారుకు టక్కర్ అయ్యి లబో దిబోమంటున్న కేసీరావు సారు పార్లమెంటు ఎలక్షన్లన్నా పలుకుబడి చూపిద్దాం అనుకుంటే లోపటంగా గిస వంటి వ్యవహారాలతోటి కంది సీనన్న దిక్కే మొగ్గు చూపుతూ రానున్న రోజుల్లో కూడా కారు జంగు బర్తడు చేసిరాటనులా ఆదిలాబాద్ లో ఉన్న చోటా మోటా నాయకులు. ఇంకా ఇంతే కాదు రో తెలంగాణ వ్యాప్తంగా గల్లీ లీడర్లు కూడా నీ దండం పెట్టి మూడు రంగుల జెండా నీడకే ఉరుకొని పెడుతున్నాడప్ప. అమ్మో నీ దండం పెడితే నాలుగు కాళ్ళ నటంగి తోకలేని తొటంగి గంతేసి మీద కూర్చుంది అన్నట్టు. ఇక మరి నిన్న మొన్న కేసీరావేను గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావడానికి ప్రముఖ పాత్ర వహించిన నేను. ఇక మరి రేపు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మా అన్నతోటి పంచాయతీ పెట్టుకొని అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తా అని చెప్పుకొస్తుందిలా. ఈ శైలే చూడు మీరే అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా ఇక నిన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నెగ్గిందంటే అది నా పుణ్యమే. కేసీరావు ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయాలని నేను కూడా నా వంతుగా కాళ్లకు గిరికలు కట్టుకొని తిరిగిన అడుగడుగునా కేసీరావు బండారం అంతా బయట పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు నా బండ్లను తగులబెట్టిన నేను మాత్రము జంకకుంటా అదనకుంటా బెదరకుంటా నిప్పు లాంటి నిజాలను కేసీరావు మాయ మాటలను బయట పెట్టిన నిజమేందో అబద్ధమేందో సామాన్యుల కండ కట్టినట్టు చూపెట్టిన నా ఇల్లు సంసారం ఇచ్చిపెట్టి ఊరూరు తిరిగి పాదాలు అరిగిపోతట్టు పాదయాత్ర చేసి జనాల సమస్యలు అరుచుకొని దొర పాలన ఏ రకంగా ఉందో అవినీతి ఎట్లా జరుగుతుందో మరుగునున్న మతులావేందో మొత్తం బయట పెట్టుకుంటా కేసీరావు పతనానికి పెద్ద కారణం అయినా నేను అని చెప్పుకొస్తుందిలా షర్మిలక్క. ఓ షర్మిలక్క ఏం సంగతో చెప్పామరో ముచ్చట్టు వింటారట. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇది వరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. తెలంగాణలో షర్మిల బాగానే దమ్ము చూపించి కాంగ్రెస్ను గద్దెనెక్కించింది కానీ మరి రేపు ఆంధ్రప్రదేశ్లో ఎవరితోటి పంచాయతీ పెట్టుకుంటుందో ఎవరి శుద్ధులు ఏంచిపోస్తుందో
ఎవరిని గద్దెనెక్కిస్తుందో ఏమో అని సోషల్ మీడియా సంఘపోళ్ళు అమ్మని దండం పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారట. చూడాలి మరి షర్మిలక్క పాత్ర ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో. మరి ఓ పక్క అన్నాయ మరి అన్నతోని పంచాయతీ పెట్టుకుంటుందా ఏంది ఏం కథ అని అది కూడా ఇక మరి రేపు ఎంతమంది గంపంత కన్ను పెట్టుకొని చూస్తున్నారట. చూడాలి మరి ఎట్టయిందో ఏం కథ. అరే రామచంద్ర ఏంది గాశారము ఎంత పని అయిపోయే పోసి నీ పాడుబడ బుడ్డ పోరగాళ్ళకున్న సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేకపోయానేం రో దేవుడా అని నెత్తికి చేతులు పెట్టిందట సోషల్ మీడియా అభిమానులు. వా అమ్మ మరి ఎందుకు ఏ కథ చూద్దాం పరి మనం కూడా. ముఖ్యమంత్రి 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 ఏందయ్యా నీ హెచ్చరికమో షా రామచంద్ర. ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకి వెళ్ళి పుట్టుకొస్తుంది అనేది నిన్ను చూసి యావత్ భారతదేశం జనాలు నేర్చుకోవాల్సిందే సారు. ఏంది ఇలా మా నర్సన్న ఎవరినో గట్టిగానే వేసుకుంటుండు అనుకుంటారు కదా, మరి ఏందుల్లా తమిళనాడు సీఎం స్టాలిన్ సకదానం ఏందో మీరే చూడురి ఓ పారి. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा दव शुभ नामे जाहे दव शुभ आशीष मागे गागे दव जय गादा जनहन मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. తమిళనాడులో భారతీదాసన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రధాని మోడీ సార్ను పిలిపించి కొండంత పండుగ చేసుకొని అందరి నోట జాతీయ గీతం పాడిపించుకుంటుంటే ఇగో ఈ తమిళనాడు సీఎం స్టాలిన్ ఊ లేదు ఆ లేదు నోట ఏ పలుకు లేదు. తమ ఆశగా పంట పొలంలో బెదురు పెట్టిన వరిగడ్డి బొమ్మ లెక్క సడి సప్పుడు కాకుండా దిమ్మలపోయి చూస్తుండులా. గిదేనా సీఎం సారు నీ తరీకా? బుడ్డ పిల్ల సోటిది గొంతెత్తి ముద్దుగా కడుపు నిండిన ప్రేమతోటి నోటి నిండా పాడబడుతుంటే జాతీయ గీతము. అగో మోడీ సారు కూడా రాగవెత్తుకుండో ఆ బుజ్జి పాటకు. కానీ ఈ తమిళనాడు సీఎం ఏందల్లా ఇంతనన్న దేశభక్తి లేకుండా గట్ట చూస్తుండో అని దుమ్మెత్తిపోస్తుండ్రట నేటి తరం నెటిజన్లు. ఆనాటి కోడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదయ్యా. ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా. ఇక ఇది అక్షరాల సత్యం అనేది కొంతమంది అనుకొస్తారు పెద్ద మనుషులు. కానీ పనాల ఊళ్ళో మాత్రం నీ దండం పెడితే ఇక గట్ల కాదు రా కథ ఉల్టా అయిందట. అత్తనే అచ్చకడదట, కోడలే మంచిదట. పాపం ఆ బిడ్డ ఏం చేసిందంటే ఇక తన బాధ తన గోడు ఏ రకంగా చెప్పుకుందో ఒక్కసారి మీరు కళ్ళారా చూడవలసిందేనులా. అయ్యో రామా, కట్టుకున్న భర్త కాట్య కలిసిపోయే పిల్లలు గలదాన్ని నా బతుకంతా ఆగం చేసి సింహ చీకటి చేసిపోయా అని ఓ అక్క అన్నము రామచంద్ర అని అంగడారుస్తుంటే ఇగో ఇక ఈ బుద్ధిగాల అత్త సరదా ఉండ ఇక ఇండ్లు జాగలు ఆడబిడ్డలకు దారాదత్తం చేస్తేందుకు కంకణం కట్టుకుందాడనురా. ఎన్నిసార్లు తన వాటా అడిగినా అదిరించి బెదిరించి గంజిలో ఈగని తీసేసినట్టు తీసేసి తీరొక్క బాధలు పెడుతుంటే ఇక లాభం లేదని ప్రజాపాలన ఆఫీసు ముందర పిల్లలతోటి ధర్నాకు దిగి న్యాయ పోరాటం చేస్తుందిరా ఈ మణికొండలో ఉండే సుధారాణి అక్క. ఓ అక్క చెప్పమ్మా నీ బాధ ఏందో. ఇల్లు 1 కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు. ఏ రకంగా అమ్ముతారు? తాతల నాటి ఇల్లు అమ్మనికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నువ్వెవరివే అనేసి అంటది మా అత్త. ఎవరిని ఇంటి కోడల్ని కాదా, నీ కొడుకు పెళ్ళాన్ని కాదా? మాటకు ముందు వెళ్ళిపో అంటే నువ్వు కూడా ఒకప్పుడు
ఈ ఇంటికి నేనైతే ఎట్లయితే కోడల్లో నువ్వు కూడా ఇంటి కోడలువే. నీకెంత అయితే హక్కు రైట్స్ ఉన్నాయో ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది, నాకు కూడా అదే రైట్స్ ఉన్నాయి. నువ్వెందుకు నన్ను ఊకే మాటకు ముందు వెళ్ళిపోవే 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 అనేసి అంటావు ఇంట్లోకి వెళ్ళి? నువ్వు మామని చేసుకొని ఇంటికి వచ్చినందుకే కదా ఇంటికి కోడలు అయినావు. నీకు ఒక్కదానికే ఉన్నాయా రైట్స్? నీ కొడుకుని పెళ్లి చేసుకొని నేను కూడా ఇంటికి వచ్చిన లేకపోయి రాలేను కదా నీ కొడుకెంబడి నేను అవునంగా 100 మందిని కూర్చుని పెట్టి పుస్తే కట్టించుకునే కదా ఈ ఇంటికి వచ్చిన నేను. అండ్ ఇంకోటి సార్ నా పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు అవుతుంది ఏదైతుందో అది కట్టి లేకుండే. ఇప్పుడు మా ఆడిల్లా మా అత్త ఉంటున్న ఇంట్లోకే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిర్రు. ఆ ఇంట్లోనే నాకు పెద్ద పాప పుట్టింది, మా బాబు పుట్టిండు. మా బాబు పుట్టినాక నా పెళ్ళి అయినాక ఒక 7 సంవత్సరాలకు పక్కన ఇల్లు కట్టిండు మా ఆయన. ఇల్లు కట్టడానికి గొడవలు జరగలేవు సార్. మా హస్బెండ్ చనిపోయినాక ఒక 2 ఇయర్స్ నుంచే ఇక ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేసి ఉండలేని అన్ని మాడపిల్లల పేరు మీద రాసింది మా అత్తమ్మ. మా చిన్నాడిలో సపోర్ట్ ఉంటుంది ఆమెకు బాగా. ఆమె కొంచెం చదువుకుంది. ఆ ప్రతిసారి ఏదో ఒక రూపాన లెటర్లు రాసి ఇస్తారు. అండ్ మొన్న నేను రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ నాకు గోల్డ్ ఒక 20 తులాస్ దాకా గోల్డ్ ఉండే సార్. నాది మా హస్బెండ్ వాళ్ళ బంగారం అమ్మేసి పైన స్లాబ్ వేసి ఇల్లు కట్టుకున్నా. కనీసం కిరాయిలన్నీ వస్తే కిరాయిల మీద పిల్లలను చదివించుకోవచ్చు అనేసి. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా మస్తు గలీజ్ మాటలు సార్. మస్తు తిట్టిరు, కొట్టడానికి వచ్చిర్రు. మున్సిపల్ ఆఫీస్ లో వచ్చి ఒక 10-15 కంప్లైంట్లు రాసిచ్చిర్రు నా మీద. ఆ ఇంట్లో కూడా మాకు వాటా కావాలి అనేసి. ఇప్పుడు నిన్ననేమో కిరాయిలను అందరినీ కాల్ చెప్పి మేము వచ్చుంటాం, నువ్వు ఒక్కదాని పెట్టుంటావే ఇంట్లో అనేసి అంటారు. ఇన్నారులా ఎంత ఆజాది అజకారదో అత్త పాపం మనుబడు మనవరాలు ముఖం చూసైనా గామెకు గుండె కరగలేదంటే ఎంత కచ్చరమారితో అర్థమవుతుంది కదా అనురా. కానీ ఏది ఏమైనా అత్త ఆడబిడ్డ వేధింపులతోటి నరకం అనుభవిస్తున్న ఈ పిల్లలు గల తల్లికి న్యాయం చెయ్యాలని మా అమ్మ నువ్వు కోరుకుంటుందిలా. రకమా ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఇన్ని రోజుల దాకా నా ఎంపటి పడ్డావు. ఇక ఇప్పుడు నేను నీ ఎంపటి పడతా. ఇన్ని రోజుల దాకా నేను మోసుక తిరగలే, ఇప్పుడు నన్ను నువ్వు మోసుక తిరగాలే అని అంటుందట సైకిల్ మోటారు. మరి ఎట్లా ఏంది ఏం కదా చూద్దాం పరి వీళ్ళ కష్టాలు ఏందో. ఏమో పోరా ఈ నరలోకం చల్లకుండా నీళ్ళు లేకున్నా బతుకుతట్టుర్రు, బువ్వ లేకున్నా బతుకుతట్టుర్రు, ఆఖరికి గాలి లేకున్నా బతుకుతట్టుర్రు. నీ పాడ ఈ ఫోను పెట్రోల్ లేకపోతే బతికే యాలలేదులా. ఇంటికి పోవాలన్నా, బైకాడికి పోవాలన్నా, ఆఫీస్కు పోవాలన్నా, హాస్పిటల్కు పోవాలన్నా, ఇంకా యాడికైనా పోవాలన్నా మోటార్లకు కావాల్సింది తైలమేనా. ఇక ఈ తైలం చల్లకుండా ట్రక్ డ్రైవర్లు నిన్న మొన్న జబ్బలు జారేసి పెట్రోల్ రవాణా చేయకపోయేసరికి రోడ్ల మీద పెట్రోల్ కోసము బండ్లు ఆగిపోయి పెడగబ్బు కొట్టిందులా. ఇక చూడు రే బండికి గాసం కోసము కోయాగలు ఎట్లా ఎదురు చూసుకుంటా చింతకాంతులై చిన్న వయసు చూస్తుర్రో. ఇగో గిటుపక్క చూడుర్రో ఈ ముచ్చట సరిగా తెరికళ్ళు ఊకుంటారు. క్యాన్లల్లా పెట్రోల్ కొనుక్కొచ్చుకొని రూపాయి ఎక్కువ కాడికి అమ్ముకుంటుర్రులా. చూస్తుర్రా ఏ తరికనా అమ్ముకుంటుర్రో. ఇగో ఈ కార్లో కూర్చున్న అన్న ఏవో అంటుండు ఇందాం పారి ఒకసారి. అన్నా చెప్పే. రామేంపేటకి వచ్చాను మార్నింగ్. ఇప్పుడు పెట్రోల్ కొంతమంది వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదని చెప్పారు. సిటీకి వెళ్ళాలి నేను, ఇప్పుడు పెట్రోల్ లేదని చెప్తున్నారు. లారీ స్ట్రైక్ అని చెప్పి అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెట్రోల్ బంక్లు అని చెప్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. ఏదో అరేంజ్మెంట్ చేస్తే తొందరగా బాగుంటుంది గవర్నమెంట్. గిదల్లా ఆనకాలంలో గాలిదేవుని కోపానికి గుడిసెలు ఎట్లా గజ వణుకుతాయో ఇగో ఇప్పుడు గదే తరికిన వాహనదారులు పెట్రోల్ కోసం అఘోరిస్తున్నా. అంటే పెట్రోల్ దెబ్బ ఎట్లా ఉందో చూడురి. బాబా నీ దండం పెడితే వామ్మో నా స్వామి రంగా ఎంత గమ్మతుందేమో ఇలా పంచాది. వామ్మ లోకంలో లేని పంచాయతీలో వీళ్ళ పంచాది ఎంత ఇచ్చేతరంగా ఉందో చూడరు మీరే. ఒక్క అమ్మాయి కోసము 2 ప్రేమికులు ఎంటబడుకుంటా నానా తీర్ల రచ్చ చేసుకుంటా బువ్వకు వాసి బుగికి వాసి ప్రేసి కోసము 2 పరుసు పోరగాళ్ళు కొట్టుకోవంగా చూసినాము, తిట్టుకోవంగా చూసినాము.
కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగిందుర్రో. ఒక అబ్బాయి కోసము ఇద్దరు అమ్మాయిలు ఎట్లా కొట్టుకుంటారో చూడురి నా సామిరంగా. నేను ప్రేమించిన అబ్బాయిని నువ్వెట్ట ప్రేమిస్తావే సాక్షి, నా ప్రేమికుణ్ణి నువ్వెట్ట లవ్ చేస్తావే సమితి అని ఇగో నడి రోడ్డు మీద బరి తెగించి ఎట్లా కొట్టుకుంటారో చూడురి. వారే వా, ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము అక్షరాల నిజమవుతుందిర్రో. ఇంకా రేపు ఎన్ని ఇచ్చంతాలను చూడవలసి వస్తుందో అని ముక్కున ఏలేసుకుంటున్నారట ఈ వీడియో చూస్తున్న జనాలు. బా ఎట్టున్నాయులా మన గమ్మతి వార్తలు గమ్మతి ముద్దుకున్నాయి కదా. ఇక మరి ఇటువంటి వార్తలు వినాలంటే చూడాలంటే చూస్తూనే ఉండ్రి మన అమ్మ న్యూస్ రాత్రి 8:30 గొట్టంగా. గమ్మతి వార్తలు.